భరత్ హుడా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక నుండి ప్రతి తెలుగు టైటాన్స్ ఫ్యాన్ ఈ పేరును జపం చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు రాహుల్ చౌదరి ఉండేవాడని చెప్పి ఇప్పుడు ఎలా అయితే గొప్పగా చెప్పుకుంటున్నామో నెక్స్ట్ భరత్ హుడా గురించి కూడా అలానే చెప్పుకోబోతున్నాం. అసలు ఎలిమినేటర్ 3 మ్యాచ్లో పాట్నా పైరేట్స్ మీద రైడింగ్ చేశాడబ్బా, వేరే లెవెల్. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. సో మన తెలుగు టైటన్స్ టీం అయితే ప్లే ఆఫ్స్లో వరుసగా 2వ మ్యాచ్ గెలిచేశారు. అది కూడా ఈ ఎలిమినేటర్ 3 మ్యాచ్లో వరుసగా 8 మ్యాచ్లు గెలిచి వచ్చిన పాట్నా టీంని డిఫీట్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన టైటన్స్ టీం ఈ మ్యాచ్లో ఏ రేంజ్లో పెర్ఫామ్ చేసింది అనేది. ఇన్ఫ్యాక్ట్ టైటన్స్ టీం కాదు, మొత్తం షో అంతటిని భరత్ హుడానే స్టీల్ చేస్తాడు. లిటరల్లీ సింగిల్ హ్యాండెడ్గా తన రైడింగ్ పవర్తో టైటన్స్ టీంను క్వాలిఫైర్ 2కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టైటన్స్ టీం మరోసారి తమ జోరును కొనసాగించారు. డిఫెన్స్లో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ రైడింగ్లో మాత్రం టాప్ నాచ్. భరత్ హుడా ఒక్కడే 23 రైడ్ పాయింట్లు సాధించాడు, అది కూడా ఒక ప్లే ఆఫ్స్ మ్యాచ్లో. సో లీగ్ స్టేజ్లో భరత్ ఆడిన ఆట అంతా ఒకెత్తైతే ఈ ప్లే ఆఫ్స్లో ఆడుతున్న ఆట వేరే లెవెల్లో ఉంది. మొన్నటికి మన బెంగళూరు టీం మీద చివరి 10 నిమిషాల్లో అల్లాడించేశాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే లిటరల్లీ పాట్నా పైరేట్స్ టీంను ఒంటి చేత్తో ఓడించాడు. అది కూడా ముందు చెప్పుకున్నట్టే పాట్నా ఏమీ అల్లాటప్ప టీం కాదు, వాళ్ళకి ప్లే ఆఫ్స్లో అద్భుతమైన రికార్డు ఉంది. 3 సార్లు ఆ టీం కప్పు గెలిచింది. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫైనలిస్టులు. సో ఇలాంటి టీం మీద భరత్ హుడా ఈ రేంజ్లో పెర్ఫామ్ చేశాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మేబీ చేస్తే సూపర్ టైం చేయొచ్చు అని చెప్పి అందరం అనుకున్నాం. బట్ భరత్ అయితే అవుట్ ఆఫ్ నోవేర్ ఇలాంటి ప్రెజర్ మ్యాచ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజంగా తను ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పి ఈ మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ క్రికెట్లో మనం ఇలాంటి ప్లేయర్ను క్లచ్ ప్లేయర్ అని చెప్పుకుంటాం. అండ్ ఎగ్జాక్ట్లీ భరత్ హుడా ఆ కోవకి చెందినవాడే. నిజంగా చాలా హై ప్రెజర్ ఉండే ప్లే ఆఫ్ మ్యాచెస్లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఎలిమినేటర్ 3 మ్యాచ్ని అయితే టైటన్స్ టీం మంచిగానే స్టార్ట్ చేసింది. ఫస్ట్ రైడ్లోనే శుభామ్ షిండే అయాను ట్యాకిల్ చేశాడు, దీంతో మంచి స్టార్ట్ వచ్చింది అనుకున్నాం. బట్ ఆ తర్వాత చూసుకుంటే పాట్నా టీం వెంటనే కంబ్యాక్ చేసింది. టపటపా మన టీంను ఆల్అౌట్ చేస్తారు. సో విధంగా ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే మన టైటన్స్ టీం బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళింది. బట్ ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మాత్రం మన వాళ్ళ కంబ్యాక్ టాప్ నచ్ అని చెప్పుకోవాలి. పర్టికులర్గా ఒక 10 మినిట్స్ పాటు మన రైడింగ్ మరియు డిఫెన్స్ అదిరిపోయింది. ఒక్కసారిగా అద్భుతమైన కోఆర్డినేషన్ చూపించారు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో శుభామ్ షిండే చాలా మంచిగా ట్యాకిల్స్ చేశాడు. అయ్యాన్ని ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు పట్టుకున్నాడు. అలాగే రైడింగ్లో చూసుకుంటే భరత్ కంటిన్యూస్గా పాయింట్లు తెచ్చేవాడు. ఈవెన్ చేతన్ సావు కూడా ఒక కీలకమైన పాయింట్ తేవడం చూసాం. సో విధంగా ఫస్ట్ హాఫ్ని అయితే మన టైటన్స్ టీం మంచిగానే ఫినిష్ చేసింది. ఫస్ట్ 10 మినిట్స్లో ఒకసారి ఆల్అౌట్ అయినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేసి సెకండ్ హాఫ్ను 2 పాయింట్ల లీడ్తో ఫినిష్ చేశారు. బట్ ఎనివే సెకండ్ హాఫ్లో అయాన్ విజృంభించి రైడింగ్ చేయడం చూసాం. అతనైతే సెకండ్ హాఫ్లో పుంజుకుని వరుస పెట్టి రైడ్ పాయింట్లు పట్టుకెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. మెయిన్లీ శుభామ్ షిండేని బాగా అటెంప్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఏదైతే జరిగిందో దానికి కంప్లీట్ ఆపోజిట్ జరిగింది. వరుస పెట్టి శుభామ్ షిండే అయాన్కు పాయింట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అట్ ది సేమ్ టైం మరోసారి ఈ మ్యాచ్లో అంకిత్ ఆఫ్ కలర్డ్గా కనిపించాడు. ఇన్ఫాక్ట్ 2 సార్లు లాబీలోకి వెళ్ళిపోయి సెల్ఫ్ అవుట్ అవడం చూసాం. సో ఈ మ్యాచ్లో మరోసారి మన డిఫెన్స్ అయితే షేకీగానే కనిపించింది. కంటిన్యూస్గా పాట్నా టీం మీద ప్రెజర్ పెట్టలేకపోయారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో పాట్నా టీంను ఒకసారి ఆల్అౌట్ చేశాక 10 పాయింట్లు లీడ్ వచ్చింది. అండ్ దెన్ మన వాళ్ళు తొందరపడడం మొదలుపెట్టారు. అడ్వాన్స్ టైకిల్స్ చేస్తూ వరుస పెట్టి పాయింట్లు ఇచ్చేసేవారు. దీంతో పాట్నా టీం కంబ్యాక్ చేసింది అండ్ మన టైటన్స్ టీంని రెండోసారి కూడా ఆల్అౌట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ లీడ్ అనేది 5 పాయింట్లకు తగ్గిపోవడం చూసాం. సో దీంతో మన టైటన్స్ ఫ్యాన్స్ అయితే గాబరపడ్డారు. ఇదేంటి మన వాళ్ళు ఏమైనా చోక్ చేస్తారని చెప్పి కంగారు పడ్డాం. బట్ ఇలాంటి టైంలో భరత్ హుడా మామూలుగా పీక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ప్రతి రైడ్లో కూడా పాయింట్లు సంపాదిస్తూ ఆ లీడ్ని ఎక్కడ కూడా తగ్గిపోనకుండా చూసుకున్నాడు. అంటే 5 పాయింట్స్ లీడ్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళనకుండా చూసుకున్నాడు. మెయిన్లీ భరత్లోనే అయాన్ లోచప్ కూడా చాలా మంచి రైడింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్లో మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరిగినట్టుంది. అంటే పాట్నా టీంకి అయాన్ రైడింగ్కి వెళ్ళి పాయింట్లు తెచ్చేవాడు. వేరేస్ భరత్ చూసుకుంటే దాన్ని కౌంటర్ చేస్తూ మన వాడేళ్ళు రైడ్ పాయింట్లు తెచ్చేవాడు. సో విధంగా వీళ్ళిద్దరూ నువ్వు నేనంటూ రైడింగ్ చేస్తూ వరుసగా పాయింట్ల వర్షం కురిపించారు. కానీ చివరిలో విజయ్ మాలిక్ అయాన్ ఒక యాంకిల్ హోల్తో పట్టుకున్నాడు. దీంతో పాట్నా పైరేట్స్ టీం కాస్త బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళింది. అయితే చివరి 1 మినిట్లో మన టైటన్స్కు డూఆర్ డే రైడ్ వచ్చినప్పుడు భరత్ వెళ్ళి ఒక సూపర్ రైడ్ చేయడం చూసాం. అది కూడా భరత్ తోటి రైడ్లో అద్భుతమైన ఎస్కేపింగ్ స్కిల్స్ చూపించాడు. డిఫెండర్స్ మధ్య నుంచి తప్పించుకుంటూ మిడ్ లైన్ వైపు దూసుకొచ్చాడు. దీంతో మ్యాచ్ మొత్తం కంప్లీట్లీ డన్ అండ్ డస్టెడ్, మన వాళ్ళు ఈజీగా గెలిచేశారు. సో భరత్ తోడైతే ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోటల్గా 23 రైడ్స్ చేసి 23 పాయింట్లు సంపాదించాడు. అండ్ వీటిలో 10 టచ్ పాయింట్లు ఉంటే 6 బోనస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఈ టోటల్ రైడ్స్లో చూసుకుంటే అతను కేవలం 3 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. విచ్ మీన్స్ ఈ మ్యాచ్లో భరత్ హుడా యొక్క స్ట్రైక్ రేట్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 80 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఆడాడు. వేరే అయాన్ చూసుకుని అతను కూడా 22 పాయింట్లు సాధించాడు. బట్ అతని రైట్ స్ట్రైక్ రేట్ భరత్ కంటే తక్కువ. అంటే అయాన్ లోచప్ 22 పాయింట్లు సాధించినప్పటికీ 6 సార్లు ట్యాకిల్ అయిపోయాడు. దీనివల్ల పాట్నా టీంకి కొన్ని సందర్భాల్లో మొమెంటం దక్కలేదు. అండ్ ఆల్సో వాళ్ళ సెకండ్ రైడర్ చూసుకుని బాగా రాణించలేకపోయాడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ డిఫెన్స్ కూడా ఫెయిల్ అవడం చూసాం. నార్మల్గా చూసుకుంటే భరత్ ఎక్కువగా బోనస్ పాయింట్లు కొట్టడు, టచ్ పాయింట్లు తెస్తాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను 6 బోనస్ పాయింట్లు తెచ్చాడు. విచ్ మీన్స్ అతను పాట్నా డిఫెండర్స్ను ఎంతలా భయపెట్టడం మనం అర్థం చేసుకోవచ్చు. మెయిల్ వాళ్ళ టాప్ డిఫెండర్ నవదీప్ ఈ మ్యాచ్లో హైఫై కొట్టాడు. బట్ స్టిల్ చాలా సందర్భాల్లో ఎర్రర్స్ చేయడం చూసాం.
ఇన్ఫాక్ట్ భరత్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పి అడ్వాన్స్గా ట్యాకిల్స్ చేసేవాడు, కానీ అవేవి సక్సెస్ కాలేదు. సో ఈ మ్యాచ్లో అయితే భరత్ మరోసారి తన బ్రెయిన్ ఉపయోగించాడు, చాలా ఇంటెలిజెంట్గా రైడింగ్ చేశాడు. నార్మల్గా చూసుకుంటే పాట్నా పైరేట్స్ టీం ఆ రైట్ సైడ్ రైడర్స్ని చాలా బాగా పట్టుకుంటారు. మెయిన్లీ మనం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లు చూసాం, వాళ్ళు అలీ రేజాని బాగా కంట్రోల్ చేశారు, ఎందుకంటే అతను ఒక రైట్ రైడర్. కానీ ఈ మ్యాచ్లో మాత్రం భరత్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఎక్కువగా రైట్ సైడ్ రైడ్ చేయకుండా లెఫ్ట్ సైడ్ రైడ్ చేశాడు. దీంతో వాళ్ళ లెఫ్ట్ కవర్ డిఫెండర్ ఎక్స్పోజ్ అవ్వడం చూసాం. భరత్ ఈ వీక్నెస్ను బాగా గమనించి ఈ మ్యాచ్లో ఒక లెఫ్ట్ రైడర్లో టర్న్ అయిపోయాడు, మెయిన్లీ డీప్గా అటాక్ చేసి పాయింట్లు తీసుకురావడం చూసాం. సో భరత్ అయితే ఈ మ్యాచ్లో చాలా ఇంటెలిజెంట్గా రైడింగ్ చేశాడు, తన రీచ్ను మరోసారి అద్భుతంగా యూజ్ చేసి వరుసగా పాయింట్లు స్కోర్ చేశాడు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో పాయింట్స్ తర్వాత అతను టోటల్ పాయింట్స్ చూసుకుంటే 200కి వెళ్ళిపోయాయి. అంటే ఈ సీజన్లో అతను ఇప్పటివరకు మొత్తం 200 పాయింట్లు స్కోర్ చేశాడు. సో నిజంగా ఇదైతే భరత్కు తన కెరియర్లో ది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, మెయిన్లీ ముందు చెప్పినట్టు ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్గా టర్న్ అయ్యాడు. సో భరత్ కంటే ముందు మనకి రాహుల్ చౌదరి మాత్రమే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ భరత్ మరియు రాహుల్ చౌదరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఇద్దరు కూడా రెండు వైపులు రైడింగ్ చేస్తారు, అండ్ వీళ్ళ ఎస్కేపింగ్ స్కిల్స్ చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. సో డెఫినెట్లీ టైటన్స్ టీంకి అయితే చాలా రోజుల తర్వాత భరత్ తోడ రూపంలో ఒక రాహుల్ చౌదరి కైండ్ ఆఫ్ ప్లేయర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ఎనివే ఈ మ్యాచ్లో విజయం తర్వాత టైటన్స్ టీం ఆ కప్పుకు కాస్త క్లోజ్గా వెళ్ళారు. ఇప్పుడు మన వాళ్ళు క్వాలిఫైర్ 2లో పుణేరి పల్టన్ టీంతో తలపడబోతున్నారు. అనే టీం అయితే స్ట్రాంగ్ టీమే. మెయిన్లీ క్వాలిఫైర్ 1లో పూణే మరియు ఢిల్లీ మధ్య అద్భుతమైన మ్యాచ్ చూసాం. సో పూణే మరియు ఢిల్లీ టీంలు ఈ సీజన్లో చాలా అద్భుతంగా రాణించిన టీమ్స్, అండ్ వీటిలో ఇప్పుడు మన వాళ్ళు పూణే టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ బుధవారం నైట్ జరగబోతుంది. అంటే మన టైటన్స్కి మధ్యలో గ్యాప్ లేదు, ఇప్పుడు వరుసగా రెండో రోజు రెండో మ్యాచ్ ఆడాలి. బట్ ఎనివే లీగ్ స్టేజ్లో మన టైటన్ టీం పుణేరి టీంకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ఒక మ్యాచ్లో క్లోజ్గా వెళ్ళి 6 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. వేరే సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే మన టీం గెలిచేశారు. బట్ ఆ మ్యాచ్లో పుణేరి టీం అంత స్ట్రాంగ్ టీంతో రాలేదు, వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేసుకున్నారు. బట్ ఎనివే మనకి గుడ్ పాయింట్ ఏంటంటే రెండు మ్యాచ్లు కూడా భరత్ బాగానే పెర్ఫామ్ చేశాడు. ఒక మ్యాచ్లో 98 పాయింట్స్ సాధిస్తే మరో మ్యాచ్లో సూపర్ 10 కొట్టాడు. దీంతో పుణేరి పల్టన్తో జరగబోయే మ్యాచ్లో కూడా భరత్ మనకి చాలా కీలకంగా మారబోతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో మన డిఫెన్స్ కాస్త మెరుగుపడాలి, పర్టికులర్గా లెఫ్ట్ కార్నర్ లంకిత్ కాస్త ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాలి. అలాగే శుభాం సిండి కూడా కాస్త పేషెన్స్గా ఆడితే బెటర్. మెయిన్లీ పుణేరి పల్టన్ టీంలో ఇద్దరు లెఫ్ట్ రైడర్స్ ఉన్నారు, వాళ్ళ కెప్టెన్ అస్లాం అందర్ అలాగే ఆదిత్య షిండే, వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ రైడర్స్. అండ్ ఇద్దరితో పాటు పంకజ్ మోహిత్ కూడా చాలా మంచి రైడర్. సో పుణేరి టీం దగ్గర అయితే మంచి క్వాలిటీ రైడర్స్ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో టైటన్ డిఫెండర్స్ చాలా జాగ్రత్తగా ఆడాలి. పర్టికులర్గా శుభాం సిండే మరియు అజిత్ పవర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయితేనే మనకి మ్యాచ్ ఈజీగా గెలిచేందుకు ఛాన్స్ ఉంటుంది. వేరేస్ రైడింగ్లో చూసుకుంటే మన రైడర్స్ కార్నర్ డిఫెండర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర గౌరవ్ ఖత్రి మరియు విశాల్ భరద్వాజ్ లాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు. అండ్ ఇద్దరు కార్నర్ డిఫెండర్స్ లాస్ట్ టైం ఐపీఎల్ కొట్టారు మనతో మ్యాచ్ అన్నప్పుడు. సో ఇద్దరిని జాగ్రత్తగా రీడ్ చేసి మన రైడర్స్ సైలెంట్లో పెట్టగలిగితే ఈ మ్యాచ్లో ఈజీగా గెలిచేయచ్చు. మెయిన్లీ పుణేరి టీంకు కవర్ డిఫెండర్స్ మరీ అంత స్ట్రాంగ్ డిఫెండర్స్ కాదు, దీని వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మన టైటన్స్ టీం ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లు అయితే భరత్ తోడ ఒక్కడి మీద డిపెండ్ అయితే గెలవడం కష్టం. పర్టికులర్గా ముందు చెప్పుకుంటే మన డిఫెన్స్ బాగా క్లిక్ అవ్వాలి. మన వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్యాకిల్స్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాల్లో సిల్లీగా పాయింట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇన్కన్సిస్టెన్సీని తగ్గించుకుని మన డిఫెండర్స్ బాగా రాణిస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచేయచ్చు. అలాగే రైడింగ్లో చూసుకుంటే భరత్ తోడకు ప్రతి మ్యాచ్లో కూడా విజయమాలకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, అండ్ కెప్టెన్గా కూడా గేమ్ని చాలా మంచిగా కంట్రోల్ చేస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో కనుక మన డిఫెండర్స్ రైడర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనమైతే ఫస్ట్ టైం ఫైనల్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే మన టైటన్స్ టీం ట్రోఫీ గెలిచేందుకు 2 అడుగుల దూరంలో మాత్రం ఉంది, క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్. ఈరోజు క్వాలిఫైర్ 2లో పుణేరి పల్టన్ టీం ఓడిస్తే అండ్ దెన్ 31st ఫైనల్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీతో ఉంటుంది. చూడాలి మరి మన టైటన్స్ టీం తమ జోరును కొనసాగించి కప్ కొడతారా లేదా అనేది.